శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఎవరైతే జగదీష్ గారు ఉన్నారో మన ఉపరాష్ట్రపతి, వారి ఆరోగ్య సమస్యల వల్ల వారు రాజీనామా ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దాన్ని యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక జాతీయ రాజకీయాల్లో ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇప్పుడు హూ ఈస్ బికమింగ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా ఈ అవకాశం ఉందా అని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ తెలంగాణ నుంచి మాట్లాడితే డాక్టర్ కె లక్ష్మణ్ గారు దానికి ఎలిజిబుల్ క్యాండిడేట్ కింద ఇక్కడ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో తీవ్రమైన స్టేట్మెంట్స్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే వారికి బీజేపీ పెద్దల ఆశీర్వాదం ఉందని, అంత సీనియర్గా ఉన్న నాయకుడికి ఇస్తే తప్పేముందని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే అక్కడ పురంధేశ్వరి గారి పేరు హైలైట్ అవుతుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా చంద్రబాబు గారి పర్యటన, దాని తర్వాత మహిళలకి ఇప్పుడు బీజేపీ ఇస్తున్న ప్రియారిటీ, ఎట్లయినా ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, వైస్ ప్రెసిడెంట్ని కూడా ఇక్కడ రాజ్యసభ చైర్మన్ ఏదైతే మనం అంటామో వైస్ ప్రెసిడెంట్ని ఇక్కడ మహిళ ఉంటేనే బెటర్ అని చెప్పేసి మహిళా కోటాలో వారికి ఏమైనా రావడం జరుగుతుందా అనేది మన కొద్ది రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ విషయానికి వస్తే ఫ్రెండ్స్, గతంలో వచ్చేసరికి మనకి ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు అదే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సెక్టార్ నుంచి రావడం జరిగింది. అయితే మొన్న కూడా మనం చూసాం, ఏదైతే గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు వారికి ఏవియేషన్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది గతంలో. ఇప్పుడు ప్రజెంట్ అదే ఆంధ్రప్రదేశ్ సెక్టార్ నుంచి చూస్తే రామానాయుడు గారికి ఇవ్వడం జరిగింది అదే ఏవియేషన్ మినిస్ట్రీ. ఇక్కడ మనకి తెలంగాణలో చూస్తే గతంలో కిషన్ రెడ్డి గారికి వచ్చేసరికి హోంశాఖ సహాయక మంత్రిగా వారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అదే సినారియోలో వచ్చేసరికి బండి సంజయ్ గారికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రులుగా ఇవ్వడం జరిగింది. సినారియో చూసుకుంటే ఇక్కడ ఉపరాష్ట్రపతిగా ఇక్కడ వెంకయ్య నాయుడుకి ఇవ్వడం జరిగింది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో. హైప్ ఉన్న క్యాండిడేట్ అక్కడ భారతీయ జనతా పార్టీలో మనం చూస్తే అక్కడ దగ్గుబాటి పురంధేశ్వరి గారికి హై ఛాన్సెస్ ఉందనేసి మనం చెప్పుకోవచ్చు. 2 రాష్ట్రాల నుంచి ఒక సౌత్ నుంచి చూస్ చేసుకుంటే ఇక్కడ హేమీ లీడర్స్గా డాక్టర్ లక్ష్మణ్ గారును, ఇక్కడ వచ్చేసరికి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వీరు ఇక్కడ ఎలిజిబుల్ పర్సన్స్గా ఉన్నారు. సో ఇప్పుడు మనది ఇంకోటి ఏంటంటే దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా చేస్తే అది రాజ్యాంగబద్ధమైన పదవి అది. సో వీరు ఇక్కడ ఎంపీ స్థానాన్ని రిజైన్ చేస్తే అక్కడ మళ్ళీ ఒక బైపోల్ వచ్చే ఛాన్స్ ఉంది రాజమండ్రి సెక్టార్లో. ఇప్పటికి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి మంచి పేరే ఉంది ఏదైతే బీజేపీ సర్కిల్స్లో. వారు ఒక సెంట్రల్ మినిస్ట్రీ కూడా చేశారు ఒకప్పుడు. సో అనుభవం ఉంది కాబట్టి ఒకవేళ వారు ఉపరాష్ట్రపతి పదవి తీసుకుంటే నెక్స్ట్ ఎలక్టరల్ పాలిటిక్స్లో వారు పార్టిసిపేట్ అవ్వకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఎలక్టరల్ పాలిటిక్స్లో ఉంటారా, లేకపోతే ఇక్కడ వచ్చేసరికి రాజ్యాంగబద్ధమైన ఉపరాష్ట్రపతిగా ఈ హానర్ని తీసుకుంటారా అనేది మనం కొద్ది రోజుల్లో చూడాల్సి ఉంది. సో మీరేమంటారు ఫ్రెండ్స్? నుంచి వీరు చూస్ చేసుకుంటే ఇక్కడ ఉపరాష్ట్రపతిగా దగ్గుబాటి పురంధేశ్వరి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు దీనికి సూటబులేనా? మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. మరియు సబ్స్క్రైబ్ చేసి ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్.